పట్టిద్ది. ఆయన ఇప్పుడే కదా ఎక్కింది. ఎక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం టైం తీసుకోవాలి. ఆయన తీసుకున్న తర్వాత మొత్తం చేస్తారు. ఆయన చెప్పిన పథకాలు మొత్తం రిలీజ్ చేస్తాడు. చేయకుండా ఉండడు. అది అంటే వాళ్ళు అంటుండగా ఒక పథకం కూడా ఇంతవరకు అమ్మఒడి అన్నది ఇంతవరకు ఒక్కరికి చేయట్లేదు. ఏమండి, గత ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం ఈయన తీర్చాలి కదండి. అవి తీర్చిన తర్వాతే కదా, అవి చూసుకోవాలి కదా. అవి చూసుకున్న తర్వాత వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తాడు, చేస్తాడు. చేయకుండా మాత్రం ఉండడు. మా చంద్రన్న మాత్రం చేయకుండా ఉండడు. అది మరి ఆల్రెడీ ఈసారి మరి 3 అంటే వైజాగ్ అమరావతి చేసే అవకాశం ఉందంట. అమరావతి చేస్తారండి, అమరావతి చేస్తారు. అది అంటే మొన్న నిన్న ఆల్రెడీ ఏదైతే గ్రీన్ ల్యాండ్ మోడీ వచ్చి అక్కడ పెట్టిల్లారు కదా, సరే ఆయనకి ఎలా ఉందో ఇప్పుడు పెద్ద మనిషి గురించి మేము ఆయన మైండ్ ఎలా ఉండదో తెలియదు కదా. ఆయన ఒక ఆలోచించాడంటే ఒక ఇదిగా ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఆయన అనుకూలంగా చేస్తాడు. అది అంటే ఏదైతే ఉందో మొన్న ఆల్రెడీ అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. పొలిటికల్లో ఉంటేనే బాగుంటుంది. ఆయన ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, సపరేట్గా వస్తే బాగుంటుంది. కలిసి ఉంటేనే బాగుంటుంది. కలిసి ఉంటేనే బాగుంటుంది. అంటే కొంతమంది వచ్చిపోవాలి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ ఆలోచిస్తారు. ఏం లేదండి, అట్లాంటి ఏం లేదు. ఆయన మాట్లాడతాడు అంతవరకే, కానీ ఇంకేం ఉండదు. ఆవేశం ఉండిద్ది, ప్రతి మనిషికి ఆవేశం ఉండిద్ది. మీకు ఉండిద్ది, నాకు ఉండిద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆవేశంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన్ని తప్పుదారు చెప్పకూడదు కదా. ప్రతి ఒక్కరికి ఉండిద్ది. ఇప్పుడు మీకు తిరిగితే మీకు రాదా, నాకు తిరిగితే నాకు రాదా, ప్రతి ఒక్కరికి ఉండిద్ది. ఏంటంటే కొంచెం సమర్పించుకుని వెళ్ళిపోవాలి. అది అనిపిస్తుంది 1 year చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందండి, బాగానే ఉంది. అంటే చాలా మంది అంటారు కదా రైతు భరోసా ఏం రావట్లేదు. అవి అంటే అన్ని ఒకసారి రావాలంటే రాలేవు కదా, నిదానంగా వస్తూ ఉంటాయి. అన్ని ఒకసారి రావుగా. ఇప్పుడు మళ్ళీ అమరావతి ఏమన్నా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారా? మొదలు పెడుతున్నాను అంటున్నాడుగా. అమరావతి అన్ని పోలవరం 2 పూర్తి చేయాలంటున్నాడు ఈ 2 ఏళ్లలో. పూర్తి చేసే అవకాశం ఉందంటారా అంటున్నాడు. అవుతాయి ఎక్కువ % అయితే, ఎందుకంటే కేంద్రం లైన్లో ఉంది కాబట్టి. కేంద్రం లైన్లో అంటే ఒక పక్కన చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొంతమంది అంటారు ఏదైతే ఉందో ఆల్రెడీ బిడ్స్ కొట్టే అవకాశం ఉంది, ఎక్కువ కలిసి లేరు. ఈ ట్రిప్కి లేదండి, ఈసారి ట్రిప్లో ఏదన్నా ఆయన ఏరియాగా పడతాడేమో కానీ ఈ ట్రిప్కి లేదు. ఇక ఈ ట్రిప్కి ఎట్టనే ఉంటాడు. ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, సపరేట్ అయితే బాగుంటుంది. కలిసి ఉంటేనే బాగుంటుందండి. కలిసి ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అక్కడి నుంచి కేంద్రం నుంచి ఏదన్నా డబ్బు రాబట్టుకోవాలన్నా వాళ్ళుగా ఉంటుంది. ఏదైతే ఉందో చూస్తుంటే మనం పక్క చూస్తే ఆల్రెడీ ఈ పథకాలు రావట్లేదు. వైసీపీ ఏదైతే ఇంటికి పథకాలు అయితే ఇప్పుడు రావట్లేదు. అవి కరెక్ట్. అది అంటే ఇప్పుడు బడ్జెట్ని బట్టిగా పథకాలు రావటం. ప్రస్తుతానికైతే ఆగినాయి. వదులుతానంటున్నాడు, ట్యాప్ ఒకటి వదులుతాము అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తే బాగుంటుంది, ఇలానే పొలిటికల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పొలిటికల్లో ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మంచి పనులు చేస్తాడు కాబట్టి. ఇక పొలిటికల్లో ఉంటేనే బాగుంటుంది. అంటే కొంతమంది అంటుండే ఆవేశం ఎక్కువ, ఆలోచించి ఎక్కువ పవన్ కళ్యాణ్కి ఆవేశంగా అరుస్తాడు. అది కొద్దిగా అరుస్తాడు, కాకపోతే ఇప్పుడు తగ్గించుకున్నాడు చాలా వరకు. చాలా వరకు